హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఇంకొక సింపుల్ అండ్ ఈజీ కుచ్చులతో మీ ముందుకు వచ్చాను. ఇది పట్టు చీర అండి. ఈ చీరకి డార్క్ రాణి పింక్ కలర్ బార్డర్, దానికి ఇది పళ్ళు వచ్చింది. దీనికి రెండు రంగులు అంటే శారీలో ఉన్న బాడీ కలరు, చీరలో కలర్తో పాటు ఇదిగోండి గోల్డ్ థ్రెడ్ ఎప్పుడు 2 స్టాండ్స్ అని చెప్పేదాన్ని, ఇప్పుడు 4 స్టాండ్స్ వేస్తున్నాను. 4 తిప్పులు తిప్పేదాన్ని బదులు 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది కదా అని 4 స్టాండ్స్ తీసుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఈ గోల్డ్ రింగ్స్ అండి, చిన్న చిన్న గోల్డ్ రింగ్స్ అనమాట. దీనికి ఎక్కువ రిస్క్ లేదు, ఈజీగా వేసుకోవచ్చు. కొత్త వాళ్ళకైతే మరీ ఈజీ. ఇలా మామూలుగా తీసుకుంటాం కదా థ్రెడ్స్ కుచ్చులకి, తీసుకున్నాక దీనికి ఆ నీడిల్కి 2 రింగ్స్ కూడా ఎక్కించుకోవాలి. ఎక్కించి నార్మల్గా మామూలు ప్లెయిన్ కుచ్చులు ఎలా కడతామో ఆ 2 రింగ్లు ఎక్కించినాక మామూలుగా గోల్డ్ థ్రెడ్తో కుచ్చులు కట్టుకోవాలి. చెప్పాను కదండి, 4 తిప్పులు తిప్పే బదులు 2 తిప్పులు తిప్పితే సరిపోతుందని. అందుకని చెప్పి ఈ గోల్డ్ థ్రెడ్ ఎక్కువ స్టాండ్స్ తీసుకున్నాను. కొంచెం స్ట్రాంగ్గాను ఉంటుంది, మనకు తిప్పే శ్రమ తగ్గుతుందని. తర్వాత నార్మల్గా వెనకాల నాట్స్ వేసుకోవాలి. ఇది ఎంత ఈజీ అంటండి, నార్మల్ ప్లెయిన్ కుచ్చులు వేయటం వచ్చిన వాళ్ళు ఈజీగా వేసుకోవచ్చండి. అంటే కొంచెం మనకి ప్లెయిన్ కుచ్చులకి దీనికి తేడా ఏంటంటే మెటీరియల్ కాస్ట్ పడుతుంది అంతే తప్ప మిగిలినంతా మామూలు ప్లెయిన్ కుచ్చులు వేసినట్టేను. అందుకే కొత్త వాళ్ళకైతే బాగా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికైనా. చూసిందా, దీనికి ఈ చీరలో ఉన్న 2 కలర్స్ వేసా కదా, గ్రీన్ ఏమో బాడీ కలరు, ఈ బ్రాండీ పింక్ డార్క్ పింక్ లాంటిదేమో బార్డర్ కలర్ అనమాట. ఈ దీన్ని రెండు వేసి అనమాట. అంటే ఒక 2 గ్రీన్, ఒక 2 ఏమో రాణి పింక్ అలా వేసాను. అంటే వేసి ప్రతిదానికి సేమ్ ఆ 2 గోల్డ్ రింగ్స్ అలా అవి ఎక్కించి మామూలుగా కుచ్చులు కట్టడమేనండి. సేమ్ గోల్డ్ రింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించడం, ఇంకంతకన్నా ఎక్కువ ప్రాసెస్ లేదు. ఇక్కడ ఈ తిప్పుతుంటే పట్టేసింది, దేనికో పట్టేసింది గోల్డ్ థ్రెడ్. దాని మూలన మళ్ళీ వేరే వీడియో కంటిన్యూ చేసా కానీ ఇదిగోండి ఇలా గోల్డ్ 2 ఒక్కసారి ఎక్కిచ్చేసేసి గోల్డ్ థ్రెడ్తో కట్టేయటమే. దీన్ని మనం ఒక రకంగా కాదండి, 2 రకాలుగా ఈ డిజైన్ని మనం వాడుకోవచ్చు. అంటే మనం పెట్టుకునే విధానం అండి, అది 2 రకాలుగా పెట్టుకోవచ్చు మనం. ఇవి పైన గోల్డ్ రింగ్స్ ఎందుకు 2 తీసుకున్నానంటే ఆ 2 కలిపి కిందకి పెట్టవచ్చు, లేకపోతే ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టి అదొక రకం డిజైన్ అవుతుంది. 2 రకాల డిజైన్లు ఉన్నాయండి దీనిలో. అంతకుముందు ఒక వీడియోలో చేసా కానీ మీకు గుర్తుందో లేదో మళ్ళీ చేస్తున్నాను. అంటే డిజైను కలర్స్ మారినాయి, శారీ మారింది, అన్నీ మారినాయి. అందుకని చెప్పి మళ్ళీ వేరే ఇంకొక వీడియోలాగా చేస్తున్నాను దీన్ని. ఈ సిజర్స్ ఇప్పుడు కొత్తగా వస్తుందంటండి, అది 40 రూపీస్ అంట. ఇదిగోండి ఈ డిజైన్ని ఇలా రెండింటిని కిందకు ఒకటి పైకి ఒకటి పెడితే అదొక డిజైన్ అవుతుంది. 2 ఇలా కిందకు పెట్టినా అదొక మోడల్ అవుతుంది. మనకి ఎలా కావాలంటే ఎలా వాడుకోవచ్చు. దాన్ని పైకి పెట్టిన దాన్ని ఇక్కడ గమ్ అంటిస్తేనండి ఆ చీరకు అంటుకుపోతుంది, మళ్ళీ కదలదు అది. ఇప్పుడు ఇది ట్రిమ్ చేసినాక ఇలా ఉంది. నా వీడియో నచ్చిందా లేదో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఆ డిజైను ఎలా ఉంటుందో ఫైనల్గా మీరే చెప్పండి. మనకు కావాల్సిన రకంగా వేసుకోవచ్చండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.